నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. 2028 కల్లా ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. అంకాపూర్లో ఇంటిగ్రేటెడ్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. నీట్ పేపర్ లీకేజీ విషయంలో ధర్నా చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండించి ఆర్మూర్ మరియు అంకాపూర్లో రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్ నేతలు. 12వ వార్డులో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి, కమిషనర్ శ్రీహరిరాజు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న బాల్కుమార్కు నాణ్యమైన వైద్యం కోసం 2,25,000 LOCని అందజేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నరలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్, డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. వాళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకు అన్న ఉద్దేశం. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకు యంగ్ ఇండియా స్కూల్ ఒకటి శాంక్షన్ చేసాడు. స్కూల్ ఏదో స్కూల్ ఇంత 5-10 కోట్లతో కాకుండా 200 crores తో స్కూల్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 2-3 months హిల్స్ అన్ని గుట్టలను తీసేసుకుంటూ హైట్ లో ఉంటే బాగుంటదని పిల్లలకు ఒక ఉద్దేశంతో ఈ పాయింట్ సెలెక్షన్ చేసడం జరిగింది. దీంట్లో ఎక్కువ మట్టుకు వరకు స్కూల్స్ కొరకు 4 పోర్షన్స్ వస్తా ఉన్నాయి. అలా 2 కంప్లీట్ ఫౌండేషన్స్ చేశారు. హాస్టల్స్ కు 4 వస్తా ఉన్నాయి. టోటల్ కంప్లీట్ చేశారు. ఫౌండేషన్ చేసిన తర్వాత స్పీడ్ అప్ అవుతాయి. కేవలం కాలమ్స్ పోసుకుంటూ స్లాబ్ వేసే పని ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ వర్క్ స్పీడప్ అయింది. ఇంజనీర్లని, కాంట్రాక్టర్లను అభినందిస్తా ఉన్నాను. ఇటువంటి వర్క్ చేయండి, నాణ్యత కూడా చేస్తారని నాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం ఉన్న ఈఎన్సీ గారిని మనకు ఈ ప్రాజెక్టు చూడటానికి బాధ్యత వహించారు. దాంట్లో భాగమే మన డిస్టిక్ లో అయిపోవాలి అని బోధన చూసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా 1.5 year లో కంప్లీట్ అవుతుందా? 1.5 year లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదే విధంగా దీంట్లో 2,560 members చదువుకోవడానికి ఇక్కడనే, ఉండటానికి హాస్టల్ సౌకర్యాలు కూడా ఇక్కడనే. హాస్టల్ వేరే బ్లాక్స్ కడతా ఉన్నాం, చదువుటానికి వేరే బ్లాక్స్ కడతా ఉన్నాం. అట్లనే 5th నుంచి 12th వరకు కడతా ఉన్నాం. కాబట్టి ఇంజనీర్స్ గాని, మా గణపతి రెడ్డి గారు గాని బాగా ఆలోచించి 5th నుంచి 8th వరకు జూనియర్ విద్యార్థులు అవుతారు. వాళ్ళకు ఒక బ్లాక్, 9th నుంచి 12th వరకు ఒక బ్లాక్. డిస్టర్బ్ కాకుండా ఇట్లా బ్లాకులు కూడా వేరే వేరే చేస్తా ఉన్నాం. హాస్టల్లో కూడా ఆ విధంగానే బ్లాక్లు పెట్టి 5th నుంచి 8th నుంచి 9th నుంచి 12th వరకు చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఆలోచించి చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మన ఉపాధ్యాయులకు గాని, టీచర్లకు గాని, లెక్చరర్లకు గాని వారికి కూడా ఇక్కడ నుంచి బయటకు పోకుండా వాళ్ళకు కూడా అకామిడేషన్ ఉండటానికి కూడా సౌకర్యాలు అయితే ఉంది. నీట్ పేపర్ లీకేజీ విషయంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జిని ఖండిస్తూ ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేయడం దురదృష్టకరమని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును ఖండిస్తూ ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మారా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. రానున్న కాలంలో ప్రజలే బీజేపీ ప్రభుత్వానికి గోరీ కడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మరి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థి లోకము పక్క మా కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేసుకుంటా ఉంటే మరి గౌరవ శాసనసభ్యులు ఆయన భాష, ఆయన విధానం ఈ రోజు మొత్తం అంతా సిగ్గుపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా స్కూటీలు దొంగతనం చేయమంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడలోని చైన్లను దొంగతనం చేయమంటా ఉన్నాడు. అసలు దురదృష్టకరం. ఒక శాసనసభ్యుడు, గౌరవ శాసనసభ్యుడు, ప్రజలందరూ హక్కులు కాపాడవలసిన శాసనసభ్యుడు యువతకు, విద్యార్థి లోకానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుండో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరో పక్క ఆయన ఇల్లు చుట్టూతో 100,000 మంది పోలీసులు రక్షణగా ఉన్నారు. మొన్న
వందలాది మంది పోలీసులు రక్షణ ఉండా కూడా ప్రైవేట్ సైన్యాన్ని రౌడీలను కట్టెలతో చేతులు కారం పొడితో మరి కాపలాగాస్తా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాక్షస పాలన రౌడీ పాలన తేవాలనుకుంటుండు గౌరవ శాసనసభ్యులు. దయచేసి మీ విధానాలు మార్చుకోండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ నీట్ విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలా, బాధ్యులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలా, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కానీ ఈ డిమాండ్ కు ఈ నిరంకుశ బీజేపీ పార్టీ తలొగ్గుతుందో ఒగ్గదో కానీ దేశవ్యాప్తంగా ఉన్న యువకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, అమిత్ షా అందరూ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు 3 సంవత్సరాల క్రితం ఇదే మోదీ, అమిత్ షా నాయకత్వంలో రైతాంగ హక్కులను హరిస్తూ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తేవడం జరిగింది. దాదాపు 7 ఏడాది కాలం పాటు రైతాంగం అంతా ఢిల్లీ నడివీధుల్లో నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని మరి ఆమరణ నిరాహార దీక్షతో అనేక నిరసన కార్యక్రమాలతో మరి ప్రభుత్వం మెడలు వంచి సాక్షాత్తు భారతదేశంలో ప్రధాని రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. ఈ రోజు కూడా అదే విధంగా ఆర్మూర్ పట్టణంలోని 12వ వార్డులో అమృత్ 2.0 పథకంలో భాగంగా నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరిరఘు, కమిషనర్ శ్రీహరిరాజు, స్థానిక కౌన్సిలర్ తాటి నీలిమాతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా 13వ వార్డులో స్థానిక కౌన్సిలర్ కొడిగెల మల్లయ్యతో కలిసి నూతన డ్రైనేజీ నిర్మాణానికి చైర్పర్సన్ గోనెల హరిరఘు కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. అమృత్ 2.0లో భాగంగా పట్టణంలోని 12వ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థానిక కౌన్సిలర్ గారు అలాగే కమిషనర్ గారితో కలిసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవడం లేదని ప్రజలు కూడా నీటిని వృధా పోనీకుండా తమ వంతుగా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి కావున భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకుందాం. అదేవిధంగా నీటి ఎద్దడి ఎక్కడ లేకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందేలా కూడా చూస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఆలూరు మండలంలోని దేగం సర్పంచ్ లింగారెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ పరామర్శించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు నూకల శేఖర్, అరుగుల్ సురేష్, కేవీఆర్, రామచందర్, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు. దేగంలో ఉన్నా కూడా ఆర్మూర్ సామాజిక వర్గాలపైన కానీ రాజకీయ వర్గాలపైన విశేషమైనటువంటి ఇంపాక్ట్ కలిగినటువంటి నాయకుడు. ఎందుకంటే ఒక దేగం నుంచి చుట్టుపక్కల విలేజెస్ అందరికీ కూడా సౌమ్యుడైనటువంటి తను ప్రేమగా తన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి సహాయం చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి ఆయన స్ట్రెంత్ అయినటువంటి తండ్రి వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సో ఆ తండ్రి లేని లోటు తీర్చడం ఎవరితరం కాదు. అయినా కూడా ఆయనకు మా యొక్క స్నేహం అలాగే మా యొక్క తోడ్పాటు ఆయనకు అండగా ఉంటుందని, ఆయన ఇంకా మానసికంగా దృఢంగా ఉండి కుటుంబాన్ని ఇంకా చక్కగా చూసుకోవాల్సిన స్ట్రెంత్ ఆయనకు ఇవ్వాలని కోరుతూ ఆ భగవంతుని వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నీట్ పేపర్పై లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్లు మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులు అలాగే గౌరవ శాసన సభ్యులు వాళ్ళ విద్యార్థుల యొక్క సమస్యలపైన ఏమాత్రం అవగాహన లేదు. విద్యార్థి లోకానికి ఎటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు. శాసన సభ్యులైతే ఆయనకు ఎటువంటి నైతిక బాధ్యత లేదు. విద్యార్థి లోకం తమ హక్కుల కోసం పోరాటం చేస్తా ఉంటే షోరూంలకు వెళ్ళి స్కూటీలు దొంగతనం చేయమని చెప్తా ఉన్నాడు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడల్లోని చైన్లు గొలుసులు దొంగతనం చేయమని చెప్తా ఉన్నాడు. విద్యార్థుల హక్కుల కోసం ఓ పక్క విద్యార్థి లోకం పోరాడుతూ ఉంటే ఈ దొంగతనాలు చేయమని మాత్రం శాసనసభ్యుడికే దక్కింది. కోపానికి గురై వీళ్ళు దేశంలో రాజ్యాధికారం కోల్పోయే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలి. విద్యార్థుల సమస్య మీద ఏ మాత్రం అవగాహన లేని రాష్ట్ర నాయకత్వం, అటు కేంద్ర నాయకత్వం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి పక్షాన నిలబడి పోరాడుతా ఉందని చెప్పేసి పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా మోడీ గారు నీ నూకలు చెల్లినాయి, చాలు, నీది అయిపోయింది, నీకు ఆల్రెడీ ప్రజల్లో వచ్చేసింది. ఖచ్చితంగా ఇక ముందు నువ్వు ఇటువంటి చేస్తే మేము మాత్రము ఆర్మూర్కు కాంగ్రెస్ పార్టీ కానీ మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ ఊరుకునేది లేదు. మీకు భవిష్యత్తులో ఇంకా మేము నిరాహార దీక్షకు పూనుకుంటామని మీతో హెచ్చరిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని 30వ వార్డు ధోబీఘాట్ వద్ద పైప్లైన్ లీకేజీతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ పట్టించుకోవటం లేదని వార్డు కౌన్సిలర్ పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని కమిషనర్ శ్రీహరిరాజు పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆర్మూర్ 30వ వార్డులోని ధోబీఘాట్ వద్ద గత 3 నెలలుగా పైపు లీకేజ్ అయి నీళ్లు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించకపోగా తీవ్ర లేట్ చేసి జాప్యం చేసి దాన్ని ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళు స్పందించకుండా దీన్ని గాలికి వదిలేసారు. కాంట్రాక్టర్ కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వకుండా ఏదో ఎట్టికి తన ఇష్టం వచ్చినట్లు చేసుకొని ఏదో ఎట్టికి వేసేయడం జరిగింది. దీని మీద ఇవాళ కమిషనర్ గారిని మరియు అధికారులందరినీ పిలిచి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి దీనికి తొందరగా సమస్యను పరిష్కరించాలని కోరగా ఇవాళ కమిషనర్ గారు మరియు డిఈ గారు స్పందించి కాంట్రాక్టర్ గారికి కూడా తొందరగా పనులు చేయమని, తొందరగా ఈ సమస్యను తీర్చమని కాంట్రాక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. దయచేసి అధికారులు మరియు కాంట్రాక్టర్లు తొందరగా మీరు చేసే పనులు తొందరగా చేసి తొందరగా రెస్పాన్స్ ఇచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తొందరగా చేయవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున అధికారులను మరియు కాంట్రాక్టర్లను హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి వానాకాలం ఉంది కాబట్టి తొందరగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. వేల్పూర్ మండలంలోని కోమన్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అమానుషంగా అరెస్టు చేయటం, ఆయనపై దాడులకు పాల్పడడాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ పాలకులు కూడా ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడలేదని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని విమర్శించారు. ఒకవైపు నీట్ పరీక్షలకు సంబంధించిన సమస్యలతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక నిరుద్యోగాన్ని పెంచిందని అన్నారు. ఈ అంశాలపై యువత ఉద్యమిస్తే వారిపై వాటర్ క్యాన్లను, టియర్ గ్యాస్ వంటి చర్యలు ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అఖిలేష్ యాదవ్ తదితర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటుందని ప్రశ్నించారు. అంటే ఈ దేశంలో ఉన్నతమైన పార్లమెంటరీస్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నువ్వు ఈ దేశానికి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నావు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశ యువత ఏ లక్ష్యాల కోసమైతే పోరాటం చేసిందో, ఈ దేశ యువత ఏ లక్ష్యం నెరవేరే వరకు మా ఉద్యమం ఆపనని చెప్తుందో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాలు ఈ విధంగానే కొనసాగుతాయి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు, ఆయన చేస్తున్నటువంటి విధానాలన్నిటి కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలమంతా ముందుకెళ్తాం. నీ మెడలు వంచి రేపు భవిష్యత్తులో గద్దె దింపే రోజు సుదూరంలో లేదు.
తొందరలోనే అయిపోతానే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ ఇకనైనా కళ్ళు తెరువు నియంతృత్వ పోకడలు మానుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తుంది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన మాడవేటి బాలకుమార్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధితుడి వైద్య చికిత్స కోసం 2,25,000 విలువైన ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈ రోజు హైదరాబాద్లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసి కాపీని అందించారు. ఈ సందర్భంగా మాడబెట్టి బాలకుమార్ కుటుంబ సభ్యులు తమ క్లిష్ట సమయంలో అండగా నిలిచి 2,25,000 రూపాయలు చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన సందర్భంగా ఆయనను అరెస్టు చేసి లాఠీ చార్జ్కు పాల్పడిన ఘటనను నిరసిస్తూ ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తుందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలపై అన్యాయంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కేఎంసీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్ నినో కారణంగా ప్రస్తుతం ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఆరుతడి పంటల సాగును చేపట్టాలని బాల్కొండ మండల వ్యవసాయ అధికారి లావణ్య తెలిపారు. వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు ఎల్ నినో ప్రభావం మరియు ఆరుతడి పంటల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ ఏడాది అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు అందుబాటులో ఉన్న సాగునీటి వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆరుతడి పంటల సాగును చేపట్టాలని సూచించారు. అత్యధిక నీటి అవసరం ఉండే వరికి బదులుగా జొన్న, సజ్జ, వేరుశెనగ, సోయాబీన్ లాంటి చిరుధాన్యాలు మరియు నూనె గింజలను సాగును ప్రోత్సహించాలని తెలిపారు. బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ విద్యార్థుల్లో చదవటం, రాయటం మరియు గణిత సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో వినూత్న పద్ధతులపై ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన 3 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని పరిశీలించుటకు జిల్లా పరిశీలకులుగా సంతోష్ కుమార్, వెంకటేశ్వర్లు బాల్కొండ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. వారు ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా వారు ఆందోళన చేశారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయబోగా ఎస్ఐ శైలేందర్ అడ్డుకున్నారు. దిష్టి బొమ్మను దగ్ధం చేయకుండా ఎస్ఐ అడ్డుకోవడంతో కాంగ్రెస్ వారు కొద్దిసేపు రహదారిపై రాస్తారోకో చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి యూనస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు నాగేష్, వెంకట్ గౌడ్, అరవింద్, మోహన్ రెడ్డి, ఇమ్రాన్, సయ్యద్ మజారుద్దీన్, సయ్యద్ రియాజ్, షేక్ వహాబ్, శ్రీనివాస్, సంజీవ్ గౌడ్, హరికృష్ణ, విక్కీ, ముదిరాజ్, కపిల్, రవీందర్ గౌడ్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 22న జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించి చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాను చేతబూని దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ జెండా ప్రాముఖ్యతను, దాని రూపకల్పనను మరియు మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను వివరించారు. ఇలాంటి ఉత్సవాలు పిల్లల్లో, విద్యార్థుల్లో జాతీయ భావాన్ని రగల్చడానికి ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. జాతీయ పతాక రూపశిల్పి అయినటువంటి పింగళి వెంకయ్యను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులపై జరిగినటువంటి దారుణమని నీట్ పేపర్ లీకుల వ్యవహారంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్లమెంటుకు ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులపై అతి దారుణంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు హేయమైందని అన్నారు. ఇట్టి విషయంపై దేశంలో పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా ధర్నాకు దిగితే అన్యాయంగా అక్రమంగా రాహుల్ గాంధీని పార్టీ పెద్దలను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఇటు రైతులపై అటు విద్యార్థులపై జరుగుతున్న దాడులను దేశ ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని తెలిపారు. ఆశయాలతో ముందుకెళ్తుంటే మీరు ఆ విద్యని ఆ ఎగ్జామ్ ని ఎందుకు లీకేజ్ చేసిండ్రు? ఆ విద్యకు సంబంధించిన మంత్రిని తక్షణమే మీ మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి ఏమైనా తప్పుదోవలు జరిగితే మేము ఇక్కడనే కాదు దేశమంతటా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాం, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. విద్యార్థుల జీవితాలతో ఆడుకొని విద్యార్థుల్ని రోడ్డు పాలు చేయకండి. దయచేసి చెప్తున్నాం బీజేపీ ప్రభుత్వానికి వెంటనే దానికి సంబంధించిన మంత్రిని బర్తరఫ్ చేయండి. బర్తరఫ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పి సందర్భంగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ కేంద్రాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాల్కొండ మండల ఇన్ఛార్జ్ వరప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో మిగిలి ఉన్న 1-2% ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని BLOలు BLAలకు సూచించారు. ప్రతి ఓటరు వివరాలు నమోదయ్యేలా అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, చందు, అచ్చు, ఫైదుద్దీన్, గంగారెడ్డి, అంజయ్య, సిబ్బంది, BLOలు BLAలు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క ఓటరు కూడా పోకుండా ఖచ్చితంగా అందరూ ఓటర్ లిస్టులో అర్హులైన వాళ్ళందరూ ఉండి రేపు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఈ ఓటర్లు కాబట్టి ఆ హక్కును కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అధికారులు వాళ్ళ పని వాళ్ళు తప్పకుండా చేస్తారు. కానీ మరి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి బాధ్యత ఉన్నటువంటి పార్టీగా మనం అధికారుల పనిని పర్యవేక్షిస్తూ వాళ్ళకు సహకరిస్తూ మన పని మనం చేసుకునే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వానికి అధికారులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2028 కల్లా ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. అంకాపూర్లో ఇంటిగ్రేటెడ్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. నీట్ పేపర్ లీకేజీ విషయంలో ధర్నా చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండించి ఆర్మూర్ మరియు అంకాపూర్లో రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్ నేతలు. 12వ వార్డులో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి, కమిషనర్ శ్రీహరిరాజు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న బాల్కుమార్కు నాణ్యమైన వైద్యం కోసం 2,25,000 LOCని అందజేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.